అఖిల భారత విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను అడ్డుకున్న అబిడ్స్ పోలీసు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని నిజాం కళాశాల రెండవ గేటు దగ్గర భారీ ఎత్తున ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిజాం కాలేజ్ గేటు లోపల అడ్డుకున్న పోలీసులు. ఈ సందర్భంగా బషీర్బాగ్ నగర కార్యదర్శి సురేందర్ గారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 15,50,00,000 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే విడుదల చేయకుంటే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి మాటల్లోనే నమస్తే, నా పేరు సురేందర్, ఏబీవీపీ బషీర్బాగ్ నగర కార్యదర్శి. ఈరోజు బషీర్బాగ్ నగర శాఖ నిజాం కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం 2025 జూన్ 17వ తారీఖున నిజాం కళాశాల ఆడిటోరియంకి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గారిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ యొక్క కాన్వాయ్ని అడ్డుకొని కాన్వాయ్కి అడ్డంగా పడుకుంటే ఆ యొక్క కళాశాలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లు ధర్నా నిర్వహిస్తే అప్పుడు నిజాం కళాశాలలో బట్టి విక్రమార్క గారు కేవలం 2 వారాల్లోనే మేము నిజాం కళాశాలలోనే 5,000 మందితోని బహిరంగ సభ పెట్టి మీకు రావాల్సినటువంటి 15,50,00,000 రూపాయలు ఇంకా అదనంగా ఏమైనా కావాలంటే అదనపు నిధులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తానని హామీ ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు 2 వారాలు ఇంకా కాలేదా, ఇప్పటికీ దాదాపుగా 7 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నిజాం కళాశాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరం కళాశాల మొదలయ్యేటప్పుడు నిజాం కళాశాలలో మెస్సు బిల్లులు లేక కళాశాల అకౌంట్ లో బడ్జెట్ లేక విద్యార్థుల దగ్గర 2,000, 3,000 చందాలు తీసుకొని నిజాం కళాశాల మెస్ ను 3 నెలలు నడిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి యాదుంచుకో బట్టి విక్రమార్క గారు, మీరు కూడా ఇదే నిజాం కళాశాలలో చదువుకున్నారు, ఇదే గడ్డ పైన చదువుకున్నారు, అదే హాస్టల్లో తిన్నారు. మీకు తెలుసు, మీరు వచ్చి నిజాం కళాశాల ఆడిటోరియంలో చెప్పినారు నాకు ఇక్కడ మధుర జ్ఞాపకాలు ఉన్నాయి, నాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి అని. మీకు అది ఇంకోటి కూడా తెలిసి ఉండాలి, ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేస్తే నిజాం కళాశాల విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్తారు, నిజాం కళాశాల తెలంగాణ రాష్ట్రం ఏబీవీపీ ఏ విధంగా ప్రభుత్వం పైన ముందుకెళ్తుందో మీకు తెలిసే ఉంటది. మేము చెప్పనవసరం లేదు. లాస్ట్ గా చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి మెస్ బకాయిలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణమే విడుదల చేయకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రోడ్లు మండుతాయి, ఉద్యమాలు ఉప్పొంగుతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను.